ప్రసాద్ ఇంట్లో ఉదయాన్నే డైనింగ్ టేబుల్ దగ్గర రమేషు ప్రసాదు కూర్చుని ఉన్నారు. శారద తన ముందు ఉన్న ప్లేట్ వైపు తీవ్ర అసంతృప్తిగా ఏదో వింత జంతువుని చూసినట్లు చూస్తుంది. అనామిక వంటగదిలో నుంచి చేతిలో ఒక బౌల్తో చిరునవ్వుతో టేబుల్ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా నామేక ఇది? రోజుకో కొత్త పేరు చెబుతావు. చూడ్డానికేమో ఆకుపచ్చగా పసుపు పచ్చగా రంగులు మార్చుకుంటూ, తినడానికేమో మట్టిలాగా సప్పగుంది. అసలు ఇంట్లో ఇడ్లీ, దోశలు, ఉప్మాలు, పెసరట్లన్నీ ఏమైపోయాయి? ఎప్పుడు చూసిన గడ్డి, ఆకులు, అనమలు అట్లాంటి తినాల్సిందే నేను మనం. అత్తయ్య, ఇది గడ్డి కాదు. దాని పేరు అవకాడో అండ్ బ్రోకలీ సలాడ్ విత్ ఓట్స్ అండ్ చియా సీడ్స్. మన ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. మీ వయసులో ఎప్పుడు నూనెతో చేసిన, బియ్యం పిండితో చేసిన టిఫిన్స్ తింటే షుగర్, బీపీలు కంట్రోల్ తప్పుతాయని ఇలా ట్రై చేశాను. ఇందులో ఫైబర్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? ఆరోగ్య సంగతి దేవుడు ఎరుగు. ఇది తింటే ముందు నా నోటు రుచి చచ్చిపోయేలాగుంది. ఈ ఆధునిక వంటల పేరుతో నువ్వు చేసే ప్రయోగాలు నాకైతే నచ్చట్లేదమ్మా. అసలు నీ చేతికి ఆ రుచి అనేదే అబ్బలే. మా కాలంలో ఉదయాన్నే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి, ఆవకాయ కలుపుకొని తింటే ఆ రోజంతా ఒంట్లో ఎంత బలం ఉండేదో తెలుసా? మీరేమో ఇట్లాంటివి ఉడకనే తింటారు, తిని బలం అంటున్నారు. అమ్మా ఊరుకోమ్మా, పొద్దున్నే ఎందుకు గొడవ? అనామిక చాలా కష్టపడి ఉదయాన్నే లేచి చేసిందిగా. పైగా ఇందులో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. డాక్టర్లు కూడా ఇలాంటివి తినమంటున్నారుగా. నాకైతే బానే ఉంది. నువ్వు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని తినేసే. నీకు బాగానే ఉంటదిలేరా. పెళ్ళాం ఏం పెట్టినా అమృతంలాగే మింగెత్తా ఉంటావు. రేపు పొద్దున్న పచ్చి ఆకులు తెచ్చిపెట్టినా అందులో క్లోరోఫిల్ ఉందమ్మా అని అంటావు. మీ నాన్నగారిని అడుగు, ఆయనకేమనిపిస్తుందో. ఏమండి, ఏంటి మీరు మాట్లాడరో? నన్నెందుకు లావుతారు మీ అత్తా కొడల మధ్యలోకి? నాకైతే ఏది పెట్టినా సంతోషంగానే తింటాను. కానీ శారదా, పిల్లలు కొత్తవి నేర్చుకుంటున్నారుగా. ప్రపంచం చాలా మారిపోయింది. మనం మన ఊరి వంటలే కాకుండా ఇలాంటి కొత్త వంటలు కూడా అలవాటు చేసుకోవాలి, వాటిని ప్రోత్సహించాలి. అంతేగాని ఉదయాన్నే దెప్పిపడకూడదు. అత్తయ్య, మీరు నా వంటలంటే ఎప్పుడూ ఇలాగే తీసి పారేస్తారు. నేను కేవలం ఆరోగ్యం గురించే కాదు, రుచి గురించి కూడా ఆలోచిస్తాను. నేను చేసే ఆధునిక వంటల్లో కూడా అద్భుతమైన రుచి ఉంటుంది. కాకపోతే మీరు ముందుగానే ఒక అపోహ పెట్టుకొని మనసు పెట్టి తినరు, అంతే. ఇదే నా బాధ. కొత్తదనం అనగానే మీకెందుకంత కోపమత్తయ్యా? అట్టా అంటావేంటి కోళ్ళ? రుచి ఉంటే ఎవరైనా వద్దంటారా ఏంటి? నీ వంటల్లో జీవం ఉండదు, మనసును హత్తుకునే గుణము ఉండదు. అదే కదా ఇప్పుడు నా బాధ అంతా. నేను పాతకాలపు మనిషిని కావచ్చు గాని నాకు నాలుకేం చచ్చిపోలే. నువ్వు నాకంటే అద్భుతంగా, కొత్తగా, నేను మెచ్చేలాగా ఏదైనా ఒక వంటకం చేసి చూపించు. అదెన్నాక నా నాలుక దేవుడా అనాలి. అప్పుడు ఒప్పుకుంటానమ్మాయి నీ వంటల గురించి. అప్పటిదాకా ఈ ఆకులు అలములుండి నన్ను చిత్రహింసలు పెట్టబాక. అంటే నన్ను ఛాలెంజ్ చేస్తున్నారా అత్తయ్య? సరే అయితే ఈ ఆదివారం మధ్యాహ్నం నేను ఒక స్పెషల్ డిష్ చేస్తాను. అది మీరు తిని తీరాలి. అలాగే నన్ను మెచ్చుకొని తీరుతారు కూడా. ఇది నా ప్రామిస్. సర్లే, ఏం చేస్తావో చెప్పు. ఏ పిజ్జానో, బర్గరో, పాస్తానో చేసి పైన చీజ్ వేసేసి ఇదో గొప్ప అంట అని చెప్తే నేను తినను సోమా. నాకు అట్లాంటి అసలు పడవు. అవి కాదత్తయ్య, నేను చేసేది ఒక ఎగ్జాటిక్ డిష్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న డెలికసీ. దాని పేరు స్పెషల్ స్నైల్ ఆమ్లెట్. స్నెయిలా? ఆమ్లెటా? అంటే నాకేదో తేడా వినపడుతుంది. ఏంటా స్నెయిలు? అనామిక, వదిలే. అమ్మకవన్నీ పడవు. ఎందుకు లేనిపోని గొడవలు? చెప్పనివి రమేష్. అత్తయ్య, స్నైల్ అంటే నత్త. అవును, నత్తల ఆమ్లెట్ చేస్తాను. చేచే, ఏంటే నత్తలా? ఆ బురదలో, మురుగు కాలవల్లో, వానాకాలంలో గోడల మీద పాకిన నత్తలా? వాటిని తీసుకొచ్చి నా ఇంట్లో వండుతావా నువ్వు? నా ఇంట్లో ఆ అపవిత్రమైన, అసహ్యమైన వంటలు వండడానికి వీలేదంతే. అసలు ఈ ఆలోచనే మహాపాపం. చేచే ఎంత వికారంగా ఉందో. తలచుకుంటేనే వాంతులు వచ్చేలాగున్నాయి. అదేంటమ్మా కోళ్ళ, నత్తలు కూడా తింటారా ఏంటి? ఎన్నాళ్ళు చికెను, మటను, చేపలు ఇన్నాను గాని ఈ నత్తల గోలేంటి? నాకు కూడా ఏదో వికారం వచ్చేలాగుందమ్మా. మామయ్య, అత్తయ్య, దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇవి మన ఊరి కాలువల్లో, బురదల్లో దొరికేవి కావు. ఇవి ఫార్మ్ బ్రీడ్ ఎస్కర్గోట్స్. అంటే ఫ్రెంచ్ వంటకాల్లో వాడే ప్రత్యేకమైన శుభ్రమైన వాతావరణంలో పెంచే నత్తలు.
వీటిని చాలా కేర్ఫుల్గా డైట్ ఇచ్చి మరీ పెంచుతారు. ఇవైతే చాలా ఖరీదైనవి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నేను సూపర్ మార్కెట్లో ఇంపోర్టెడ్ ఫుడ్ సెక్షన్లో చాలా రేట్ పెట్టి మరీ కొన్నాను. ఎక్కడైనా దొరకని అమ్మాయి అమెరికా నుంచి తీసుకురా, వాళ్ళ దేశంలో ఏమైనా తిన్నీ, వాటికి ఏ ఫ్రెంచ్ భాష పేరైనా పెట్టుకో నువ్వు. నా ఇంట్లో నా వంటగదిలో మాత్రం ఆ పురుగుల వంటలు వండడానికి లేదంతే. ఇది నా ఫైనల్ డెసిషన్. అత్తయ్య, మీరే కదా ఇందాక ఛాలెంజ్ చేశారు. మీరు కేవలం ఆ పేరు విని భయపడుతున్నారు అంతే. ఒక వస్తువుని చూడకుండానే, రుచి చూడకుండానే అసహించుకోవడం కరెక్ట్ కాదు. వంటకి కులం, మతం, ప్రాంతం అవేమీ లేవు. రుచి ఒక్కటే దానికి ఆధారం. నేను చేసే ఈ వంటకాల్లో మన దేశవాళీ సుగంధ ద్రవ్యాలు, ప్రాన్స్ వంటల తయారీ విధానం కలిపి ఒక అద్భుతాన్ని సృష్టిస్తాను. ఒక్కసారి నా మీద నమ్మకంతో ఒప్పుకోండి. అవునమ్మా, అనామిక అడుగుతుంది కదా, పైగా అదొక ఇంటర్నేషనల్ డెలికసీ అట. నేను కూడా నా ఫ్రెండ్స్ చెప్తే విన్నాను. ఒక్కసారి వండనివ్వు, బాలేకపోతే పారేద్దాం, పోయేదే ఉంది. నా కర్మ, మీరెంత చెప్పినా వినర్లే. మీరేమైనా చేసుకోండి, నా వంటగది మాత్రం అపవిత్రం చేయబాకండి. వండితే నీ ఇష్టం వచ్చినట్టు వండుకో, కానీ నేను మాత్రం దాన్ని కనీసం ముట్టుకోను, వాసన కూడా పీల్చను. చూద్దాం నీ ప్రతాపం ఎట్టాగుంటదో, ఆ దరిద్రాన్ని మీరు ఎలా తింటారో. అలా ఉండగా ఆదివారం ఉదయం సమయంలో అనామిక వంటగదిలో బిజీగా ఉంది. ఆమె ముందు రంగురంగుల క్యాప్సికం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బటర్, కొన్ని నాటుగుడ్లు, అలాగే టిన్లో ప్యాక్ చేసిన పరిశుభ్రమైన నత్తలు ఉన్నాయి. అనామిక ఎంతో ఉత్సాహంగా అన్నీ కట్ చేస్తుంది. రమేష్ వంటగది గుమ్మం దగ్గర నిలబడి భయంగా చూస్తున్నాడు. అనామిక, నిజంగా ఇదంతా నీకు అవసరమా చెప్పు? పొద్దున్నే అమ్మ మొహం చూసావా? మబ్బు పట్టిన ఆకాశంలో ఉంది. ఆ పేరు వింటేనే ఆమెడు దూరం పరుగు తీస్తుంది. దీన్ని చేసి ఇంట్లో అనవసరంగా యుద్ధం తీసుకురావటం మనకు అవసరమా చెప్పు? వదిలేసి ఏదైనా చికెన్ ఫ్రై చేయొచ్చు కదా, అమ్మ కూడా తింటుంది. రమేష్, అత్తయ్యకి నా మీద ఉన్నది కోపం కాదు, ఒక రకమైన మోస ధోరణి. కొత్తదనం అంటే భయం. ఆ భయాన్ని పోగొట్టాలంటే ఇలాంటి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మనం తినే మాంసం, చికెన్ కంటే ఇవి ఎంతో శుభ్రమైనవి, పౌష్టికమైనవి కూడా. ఆమెకు ఆ విషయం కేవలం మాటలతో చెప్తే అర్థం కావట్లేదు. ప్రాక్టికల్గా రుచి చూపించి నిరూపిస్తాను, నువ్వు చూస్తూ ఉండు. అదంతా సరేగాని ఆమ్లెట్లో నత్తలు వేయటం ఏంటి? అసలు ఎలా ఉంటుంది? నాకే భయంగా ఉంది, ఎక్కడ కంపు కొడుతుందోనని. ఇదే నా స్పెషాలిటీ. నత్తల్ని నేరుగా ఇస్తే ఎవరైనా భయపడతారు. అందుకే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి బటర్, వెల్లుల్లి, ఫ్రెష్ కొత్తిమీర, కాస్త మిరియాల పొడి వేసి బాగా వేయిస్తాను. ఆ తర్వాత దాన్ని గుడ్డు మిశ్రమంలో కలిపి చీజ్ వేసి ప్లఫీ ఆమ్లెట్ చేస్తాను. బయటేమో క్రిస్పీగా, లోపలేమో మెత్తగా ఉండి ప్రతి బైట్లో వెల్లుల్లి, బటర్, స్నైల్స్ కలిపిన అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది. వావ్, అయితే నువ్వు చెప్తుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. నాకు తెలియకుండానే ఆకలి మొదలైంది. కానీ అమ్మనెలా ఒప్పిస్తావు? అమ్మ మొండిగట్టం కదా. ఆ పూచి నాది. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. నేను చేసే వంట వాసన అత్తేని అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొస్తుంది, చూస్తూ ఉండు. అలా అనగానే రమేష్ వెళ్ళిపోతాడు. అనామిక ప్యాన్లో ఒక పెద్ద బటర్ ముక్క వేసింది. అది కరిగే శబ్దంతో పాటు అందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయిస్తుంది. నిమిషాల్లో ఇల్లంతా వెల్లుల్లి, బటర్ కలిపిన సువాసన వ్యాపించింది. తర్వాత సన్నగా తరిగిన స్నేల్ ముక్కల్ని వేసి వేయించింది. ఆ వాసన మరింత అద్భుతంగా, నోరూరించేలా మారింది. అలా ఉండగా శారద పూజా మందిరం దగ్గర దేవుడి దండకం చదువుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హాల్లోనేమో ప్రసాద్ పేపర్ చదువుతున్నాడు. వంటగది నుంచి వస్తున్న గుమగుమలాడే వాసన మెల్లగా హాల్లోకి వ్యాపించింది. అబ్బా, ఏంటి శారదా వాసన? ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏదో 5 స్టార్ హోటల్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. బటరు, వెల్లుల్లి కాలిపోతూ ఉంటే వచ్చే వాసన అబ్బా అదుర్సనుకో. నాకేం తెలుసండి, మీ కోడలేదో మహాప్రయోగాలు చేస్తుందిగా. అదేదో నత్తల వంటకం అంట. వాసన మాత్రం బాగానే వస్తుంది. మరి అందులో ఏముందో తెలుసుకుంటేనే ఒళ్ళు జాలతర ఇచ్చేస్తుంది. నేను మాత్రం మోసపోను. వాసనే ఇంత అద్భుతంగా ఉంటే రుచి ఇంకెంత బాగుంటుందోగా. మనసుని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది శారదా. నత్తలైతే ఏంటంట, ఓసారి తిని చూస్తే పోలా. మీరు మరీను వాసన బాగుందని ఏది పడితే తినేస్తారా ఏంటి? రోడ్డు పక్కన బజ్జీల వాసన కూడా బాగుంటది. అట్టాగాని రోజు తింటావా? మన పద్ధతులు, మన గౌరవం, మన సాంప్రదాయాలు గుర్తుంచుకోండి. ఇంతలో అనామిక చేతిలో ఒక అందమైన పెద్ద పింగాణి ప్లేట్ పట్టుకుని హాల్లోకి వస్తుంది.
ఆ ప్లేట్లో బంగారు రంగులో కాలి అందంగా సగానికి మడవబడిన పెద్ద ఆమ్లెట్ ఉంది. ఆమ్లెట్ లోపల కరిగిన చీజ్ కొద్దిగా బయటకొచ్చి కనిపిస్తుంది. దాంతోపాటు ఒక సన్నని ఆవిరి మత్తెక్కించే సువాసన వస్తుంది. ఇదిగోండి, మీరెప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా అనామిక స్పెషల్ ఫ్యూజన్ స్టైల్ ఆమ్లెట్ రెడీ. వావ్ అనామిక, ఇట్స్ లుకింగ్ మైండ్ బ్లోయింగ్. అసలు ఇది మన ఇంట్లో చేసినట్లే లేదు, ఏదో ఫ్రాన్స్లో రెస్టారెంట్లో ఉన్నట్టుగా ఉంది. అవునమ్మా, చూడ్డానికైతే ఇది చాలా అద్భుతంగా ఉంది తల్లి. నాకు తొందరగా వడ్డించు, నేనింక ఆగలేను. ఆ వాసనే నన్ను ఊరించేస్తుంది. ఏదో తీసుకొచ్చింది, మీ ఇద్దరికి అదే పని. ఏది పెట్టినా సరే భలే ఉందంటూ ఆ అవక తినేయడమే. తినండి, రేపొద్దున కడుపు నొప్పి వస్తే మాత్రం నన్ను అడగబాకండి. ఆ నత్తలో కడుపులో ఉండిపోతాయేమో, జాగ్రత్త. అలాంటిదే ఉండదులే అత్తయ్య. మావయ్య, ముందు ఒకసారి మీరు టేస్ట్ చేయండి. అలా అనగానే ప్రసాద్ ఒక చిన్న ముక్క కట్ చేసి నోట్లో పెట్టుకుంటాడు. నెమ్మదిగా నములుతూ కళ్ళు మూసుకొని ఆ రుచిని పూర్తిగా ఆస్వాదిస్తాడు. ఆహా, అద్భుతమమ్మా, అమోఘమనుకో. అబ్బా, ఏంటి రుచనామిక! ఆమ్లెట్ నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయింది. లోపల ఆ నత్తల ముక్కలు, అసలవి నత్తలన్న ఫీలింగే రావట్లేదు. ఏదో ప్రీమియం మష్రూమ్ లాగా చాలా సాఫ్ట్గా ఉండే బోన్లెస్ మీట్ తింటున్నట్టుగా ఉంది. ఆ వెల్లుల్లి, ఆ బటరు, చీజ్ ఫ్లేవరు, అబ్బబ్బబ్బా, పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అమ్మా. నా 60 ఏళ్ల జీవితంలో నేను తిన్న బెస్ట్ ఆమ్లెట్ ఇదేననుకో. అవునమ్మా అనామిక, డాడ్ చెప్పింది 100% కరెక్ట్. ఇది మామూలు ఆమ్లెట్ అయితే కాదు, ఒక కిలినరీ మాస్టర్ పీస్. ఆ బటర్, ఆ స్పైసెస్ అన్నీ అద్భుతంగా బ్యాలెన్స్ అయ్యాయనుకో. నాకింకో ముక్క పెట్టవా? ఆ సమయంలో భర్త కొడుకు ఇద్దరు అలా పొగుడుతుంటే శారదకు ఊపిరాడినంత పనైంది. ఆమెకి లోపల విపరీతంగా ఆకలేస్తుంది. ఆ వాసన ఆమెను విపరీతంగా ఆకర్షిస్తుంది. కానీ ఆమెలోనుంచి పంతం అడ్డొస్తుంది. అదే సమయంలో అనామిక ఒక చిన్న ప్లేట్లో ఒక మంచి ముక్క కట్ చేసి తీసుకొని శారద దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ప్లీజ్ నా కోసం ఒకే ఒక్క ముద్ద. వద్దమ్మా, నన్ను బలవంతం చేయబాక. నా వల్ల అవదు. నా సాంప్రదాయాన్ని నేను చంపుకోను. అత్తయ్య, నేను మీ కోడల్ని, మీరు నాకు తల్లి లాంటి వాళ్ళు. మీరు పెట్టిన చద్దన్నం కూడా నేను ఎంతో ఇష్టంగా తింటాను కదా. నేను కూడా నా మనసు పెట్టి మీకోసం ఎంతో ఇష్టంగా చేసిన ఈ వంటకాన్ని మీరు కనీస రుచి చూడకపోతే నా శ్రమ అంతా వృధా అయిపోయినట్లే. మీరు కళ్ళు మూసుకొని ఇది నత్త అని మర్చిపోండి. కేవలం నేను మీకోసం చేసిన వంటకం అని భావించి ఒక్కసారి తినండి. మీకు నచ్చకపోతే ఇక జీవితంలో నేను కిచెన్లోకి అడుగుపెట్టను. ఇది నా ప్రామిస్. అవునమ్మా, అనామిక అంతలా బ్రతిమలాడుతుంది కదా, ఒక్క ముక్క తిని చూడు, నీకే అర్థమవుతుంది. తను నీపై ఎంత ప్రేమతో చేసిందో ఆలోచించమ్మా. తినవే శారదా, పంతవెందుకు? రుచి ముందు, ప్రేమ ముందు ఎవరి పంతమైనా నెగ్గదు. ఒక్క ముక్క తిను, బాలేదని ఉమ్మేసే కావాలంటే. అది విన్నాక శారద కొంతసేపు దీర్ఘంగా ఆలోచించింది. అనామిక కళ్ళలోని ప్రేమ, ఆమె మాటల్లోని పట్టుదల ఆమెను కరిగించాయి. మెల్లగా అనామిక చేతిలోని ప్లేట్ తీసుకుంది. కళ్ళు గట్టిగా మూసుకొని ఒక చిన్న ముక్కని ఫోర్కుతో తీసుకొని వణుకుతున్న చేతులతో నోట్లో పెట్టుకుంది. శారద ఆ ముక్కను నములుతుంది. అందరూ ఆమె మొహం వైపే ఉత్కంఠగా చూస్తున్నారు. శారద కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఆమె ముఖంలో ఇంతకు ముందున్న ఆందోళన మాయమైపోయింది. ఆ స్థానంలో ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కనిపించాయి. ఆమె ఫోర్కుతో ఇంకో ముక్క కట్ చేసి తనే స్వయంగా నోట్లో పెట్టుకుంది. ఏంటిది? ఇది నిజంగా నేను అనుకున్న వస్తువేనా? ఎంత బాగుందేంటి! ఇట్లాంటి రుచియే నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎలా ఉంది అత్తయ్య? నిజం చెప్పండి. నాకు మాటలు రావడం లేదమ్మాయి. పైకి కరకరలాడతా, లోపల దూదిలాగా భలే మెత్తగుందానామేక. లోపల ఉన్న మొక్కలైతే కమ్మగా రుచిగా ఉన్నాయని కల్లో కూడా ఊహించలే. ఆ వెల్లుల్లి, ఆ బటర్ రుచి అయితే నాలుగు మీద అట్టాగి నిలిసిపోయిందనుకో. నిజంగా అమృతలాగుందా. నా అపోహలన్నీ పటాపంచలు అయిపోయాయి అమ్మాయి. చూసావా శారదా, నేను చెప్పలేదు అనామిక చేతిలో మ్యాజిక్ ఉందని? అవునండి, నాదే తప్పు. అనామిక, నన్ను క్షమించమ్మా. సాంప్రదాయం, పాత పద్ధతులంటూ నేను గిరి గీసుకుని కూసున్నా. నాకు తెలియందంతా కొత్తదనం, అంతా చెడని భయపడ్డానమ్మా. నిన్ను నీ వంటని అనవసరంగా బాధ పెట్టా. కానీ నువ్వు ఈరోజు నా కళ్ళు తెరిపించావు. వంటకి నిజంగానే కులమో మతమో పట్టింపులు లేవు. మనసు పెట్టి చేస్తే, ప్రేమని రంగరించి వండితే ఏ వంటకమైనా అమృతలాగా మారద్దని నిరూపించావు.
అత్తయ్య, ఇందులో క్షమాపణలు ఎందుకు చెప్పండి? మన ఇద్దరి మధ్య ఉన్న చిన్న అడ్డు కూడా ఈ వంటకంతో బదులైపోయింది. నాకు అదే చాలు. మీ అంగీకారం నాకెంతో ముఖ్యం. అంటే ఇప్పటి నుంచి మన ఇంట్లో ప్రతిరోజు ఉదయాన్నే ఈ స్నైల్ ఆమ్లెటేనమ్మా? ఇడ్లీ దోశలు బంద్ అయితే? రోజు వదిలేరా బాబు, అప్పుడప్పుడు చేసుకుందాంలే. మన ఇడ్లీలో గొప్పతనం మందే, ఈ కొత్త వంటల రుచి ఈటిదే. అన్నమేక రేపు నువ్వు నాకు దీన్ని ఎట్లా చేయాలో వివరంగా చెప్పాలి. వచ్చే వారం మన చుట్టాలు వస్తున్నారు కదా, వాళ్ళందరికీ నేనే స్వయంగా నా చేతులతో ఈ స్పెషల్ స్నైల్ ఆమ్లెట్ వేసి పెడతా. నా కోడలు గొప్పతనం అందరికీ చెప్తా. వాళ్ళ మొహాలు ఎట్టా మారతాయి చూడాలి. అద్భుతం! మన ఇంటికి ఇంకా మహర్దశ పట్టినట్టే. ఇద్దరు వంటలక్కలు ఒకటైపోయారు. ఇంక నాకు రమేష్కి రోజు పండగే. ప్రసాద్ ఆ మాట అనగానే అది విన్న అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. శారద మిగిలిన ఆమ్లెట్ని కూడా ఎంతో ఇష్టంగా తింటుంది. అలా అత్తాకోడళ్ల మధ్య ఉన్న అగాధం పూర్తిగా తొలగిపోయింది. ఇల్లంతా వంటల సువాసనలతో పాటు సంతోషంతో నిండిపోయింది. అలా కేవలం ఒక వంటకం మనుషుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను ఎలా పోగొడుతుందో, మనుషులను మనస్సులను ఎలా కలుపుతుందో, ప్రేమను ఎలా పంచుతుందో అనామిక నిరూపించింది. ఆ తర్వాత నుంచి ఆ కుటుంబం ఎన్నో కొత్త రుచులను ఆస్వాదిస్తూ పాత కొత్త కలయికతో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవనం సాగించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రసాద్ కుటుంబం ఒకప్పుడు ఆర్థికంగా స్థిరంగా ఉండేది. కానీ కాలం కలిసి రాక రమేష్ చేసిన చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతిని ఇప్పుడు ఆ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రమేష్, ఈ నెలాఖరొచ్చేసిందిరా. పక్కింటి షాపు సురేష్ గారి దగ్గర తెచ్చిన సరుకులప్పు తీర్చాలి. ఈ ఇంటికి అద్దె కట్టాలి. నీకేమో ఏ పని దొరకటంలా. ఇలాగైతే ఎలారా ఈ సంసారాన్ని నెట్టుకురావటం? నాకైతే ఏ దారి ఏమీ కనిపించట్లా. అవునండి, రోజురోజుకి మన పరిస్థితి దారుణంగా తయారవుతుంది. దేవుడే మనకే ఎందుకిన్ని కష్టాలు ఎత్తన్నాడో అర్థం కావట్లేదు. నన్నేం చేయమంటారు? నేను పని కోసం తిరుగుతున్నాను, కానీ నా అదృష్టం ఏంటో కలిసి రావటం లేదు. ఏవండి, దయచేసి మీరంతా కుంగిపోకండి. కష్టాలు సుఖాలనేవి చక్రలాంటివి. చీకటి తర్వాత వెలుగొచ్చినట్టే మన కష్టాలు కూడా త్వరలోనే తొలగిపోతాయి. అమ్మా అనామిక, నువ్వు చెప్పే మాటలు వినడానికి బాగున్నాయి తల్లి, కానీ చేతిలో డబ్బు లేకుండా సంసారాన్ని ఎలా వెలదీయడం? దీనికి దారెత్తల్లి. అత్తయ్య, వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా. మన ప్రాచీన గ్రంథాలలో అమ్మవారి మహిమల గురించి చెప్పారు. మనం భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని పూజిస్తే మన కష్టాలు తీరి మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని నా నమ్మకం అత్తయ్య. కాబట్టి మనం వరలక్ష్మి వ్రతం చేసుకుందాం. అనామిక, నీ ఆలోచన చాలా మంచిది. కానీ వ్రతం చేయటం అంటే మాటలా? పూజకి సామాన్లు కావాలి, పండ్లు పూలు కావాలి. అంతకంటే ముఖ్యంగా వ్రతం ముగిశాక కనీసం 9 మంది లేదా 11 మంది ముత్తైదుల్ని పిలిచి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వాయినాలు ఇవ్వాలి. మన దగ్గర ముత్తైదులకిచ్చే రవికల బట్ట కొనేందుకు కూడా డబ్బులు లేవు కదా. అవునమ్మా అనామిక, లక్ష్మీదేవి పూజని సగం సగం చేయకూడదు. 10 మందికి వాయినం ఇవ్వలేనప్పుడు మనం అంత పెద్ద పూజ ఎలా చేయగలం తల్లి? మావయ్య గారు, దేవుడు మన దగ్గరున్న డబ్బుని ఆడంబరాల్ని చూడడు. మన మనసులో ఉన్న భక్తిని చూస్తాడు. భక్తితో సమర్పించిన తులసి దళానికైనా దేవుడు మనల్ని మన్నిస్తాడు. మన దగ్గరున్న శక్తి మేరకి శ్రద్ధగా పూజ చేసుకుందాం. మన భక్తిని చూసి ఆ లక్ష్మీదేవి కరుణించకుండా ఉంటుందా? మీరు నాకు అనుమతి ఇవ్వండి, అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. నీ నమ్మకమే మన ఇంటికి రక్ష అమ్మ. అట్టాగే తల్లి, నువ్వన్నట్టే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం. ఇక అనామిక పూజకి రమ్మని పక్కింటికి వెళ్ళింది. పక్కింటి సురేష్ అవనిల పెద్ద బంగ్లా హాల్లో అవని ఆమె పక్కింటి అంజలి కూర్చున్నారు. అప్పుడే అనామిక అక్కడికి వచ్చింది. అవని గారు, అంజలి గారు, నమస్కారం అండి. ఓహో, అనామిక గారా, రండి రండి. ఏంటి ఈరోజు మా ఇంటి వైపు మీ అడుగులు పడ్డాయి? కాఫీ పొడి అడగడానికి వచ్చారా ఏమిటి? అవునవని, వీళ్ళింట్లో రోజురోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి కదా. రమేష్ గారికి పనులేమీ లేవు. మరి చిన్న చిన్న సామాన్ల కోసం మన దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వెళ్తారు? అనామిక మనసులో బాధపడ్డా బయటకు నవ్వుతూ, లేదండి, నేనేమీ అడుగుదామని రాలేదు. వచ్చే శ్రావణ శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాం.
మీరిద్దరూ తప్పకుండా వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి వాయనం తీసుకోవాలని పిలవడానికి వచ్చాను. ఇదిగోండి తాంబూలం. వామ్మో, విన్నావా అంజలి గారు? వీళ్ళింట్లో పూట గడవడమే కష్టం గాని ఈ మహారాణి గారు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారట. ఇక వాయనాలు కూడా ఇస్తారట. అవును, అవి ఏంటంటేనే నవ్వొస్తుంది అనామిక గారు. వాయనం అంటే కొబ్బరికాయలు, తమలపాకులు, రవికల గుడ్డలు, పండ్లు ఇవ్వాలి. అవేమీ లేకుండా ఉత్త తమలపాకులతో వాయనం ఇస్తారా ఏంటి? అదంతా పోనీ కనీసం మీ ఇంటికొచ్చే ముత్తైదులకైనా కడుపు నిండుగా భోజనం పెట్టే స్తోమతుందా మీకు? భగవంతుని పూజకి శ్రీమంతం, పేదరికం అనే తేడాలుండవు. మనసులో నిజాయితీ, భక్తి ఉంటే చాలు. మేమంత గొప్పగా చేయలేకపోవచ్చు, కానీ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకుంటున్నాం. అవని గారు, అంజలి గారు, మీరు తప్పకుండా రండి, చూద్దాంలేండి. అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వెంటనే, అంజలి, చూసావా అనామిక పొగరు? పేదదైనా సరే అంత భక్తున్నట్టుగా నటిస్తుంది. ఆమె మన వీధిలో అందరిళ్ళకి వెళ్ళి పూజకి రమ్మని పిలుస్తుంది. అవునవని. అంజలి, మన స్థాయి ఏమిటో చూపించాలి. మనం కూడా అదే శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతం చేసుకుందాం. ఊర్లో ఉన్న ముత్తైదులందరినీ పట్టుచీరలు ఇస్తామని, గొప్ప విందు భోజనం పెడతామని పిలుద్దాం. అప్పుడు అప్పయ్యేద అనామిక ఇంటికి ఒక్కరు కూడా వెళ్లరు. అందరూ మన ఇంటికే వస్తారు. వావ్, సూపర్ ఐడియా అవని. ఆ అనామిక భంగపడాలి, ఆమె గర్వం అనగదొక్కబడాలి. వెంటనే అందరికీ కబురు పెట్టేద్దాం. అవని, అంజలిలు వీధిలోని ముత్తైదువులందరికీ కబురు పెట్టారు. పట్టుచీరలు వాయనంగా ఇస్తామని, పసందైన విందు భోజనం ఉంటుందని చెప్పారు. అదే సమయంలో అనామిక కూడా ఇంటింటికి వెళ్లి అమ్మవారి పూజకు సాదాసీదాగా ఆహ్వానించింది. దాంతో వీధిలోని మహిళల్లో పెద్ద గందరగోళం మొదలైంది. ఏమే విశాలాక్షి, ఈ శుక్రవారం మన వీధిలో ఇద్దరు పూజ చేసుకుంటున్నారు. ఎవరింటికెళ్లాలో అర్థం కావడం లేదు. అవును కామాక్షి, అవని, అంజలిలు కూడా తమ ఇంట్లో చాలా పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతం చేస్తున్నారట. నాకు కూడా ఎక్కడికెళ్లాలో అర్థం అవ్వట్లేదే. ఇందులో ఆలోచించడానికి ఏముంది విశాలాక్షి? అవని గారింట్లో పూజకెళితే మంచి పట్టు చీరలు వాయనంగా ఇస్తారట. 25 రకాల పిండి వంటలతో విందు భోజనం అంట. ఆ పేద అనామిక ఇంట్లో ఏముంటుంది? కనీసం సరిగ్గా కూర్చోడానికి చాప కూడా ఉండదు. అట్లా అనకూడదు రత్నం. అనామిక చాలా మంచిది. మనల్ని పూజకి రమ్మని మనస్ఫూర్తిగా పిలిచింది. పూజ అంటే భక్తి ముఖ్యంగానే పట్టు చీరలు, పిండి వంటలు కాదు కదా. భక్తుంటే సరిపోతుందా? వాయనం సరిగ్గా లేకపోతే పూజకెళ్ళి ఏమి లాభం? నేనైతే అవని గారింటికే వెళ్తాను. ఇక శుక్రవారం తెల్లవారుజామున శారదమ్మ, అనామికలు తెల్లవారుజామునే 4 గంటలకే లేచి పూజ ఏర్పాట్లు చేస్తున్నారు. అనామిక చాలా కష్టపడి ఇంటిని పూలు, మామిడి ఆకులతో అలంకరించింది. దేవుడి పూజా మండపం భక్తితో అలంకరించింది. ఇంతలో పంతులు గారు ఇంటికొచ్చారు. అమ్మాయి అనామిక, పూజా మండపం చాలా నిండుగా మంగళకరంగా ఉంది తల్లి. నీ చేతి ముగ్గులు, ఈ తోరణాలు చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ఇంట్లోనే కొలువై ఉందేమో అనిపిస్తుంది. ధన్యవాదాలు పంతులు గారు. అంతా ఆ అమ్మవారి దయ. అత్తయ్య, పూజ ముహూర్తం దగ్గర పడుతోంది. ఇంటికి ఇంకా ఎవరు రావడం లేదేంటి? సమయం కాసేపు దాటింది. అనామిక ఇంటికి కేవలం కామాక్షి, మరో 2 వయోవృద్ధులు మాత్రమే వచ్చారు. ఇక అవని, అంజలిల పెద్ద హాల్లో భారీ అలంకరణలు చేసి హడావుడి చేస్తున్నారు. వీధిలోని ముత్తైదువులంతా పట్టుచీరల ఆశతో విందు భోజనం కోసం అక్కడికి గుమ్మిగూడారు. అవని, అంజలిల ఇంట్లో జనం విపరీతంగా వచ్చారు. కానీ అక్కడ భక్తి శ్రద్ధలు లేవు. కేవలం ధన ప్రదర్శన, అహంకారం మాత్రమే కనిపిస్తున్నాయి. వచ్చిన ముత్తైదువుల్ని అవని, అంజలిలు కనీసం పలకరించటం లేదు. తమ నగల గురించి, పట్టుచీరల గురించి గొప్పలు చెప్పుకోవటంలో మునిగిపోయారు. ఏమే రత్నం, ఎంతసేపటి నుంచి కూర్చున్నాం? అవని గారు కానీ, అంజలి గారు కానీ కనీసం రండి కూర్చోండి అని ఒక మాట కూడా అనలేదు చూసారా? అవును కామాక్షి, వాళ్ళ నగలు, వాళ్ళ చీరలు గొప్పలు చెప్పుకోవడానికి టైం సరిపోవడం లేదు. మనల్ని కనీసం మనుషుల్లా కూడా చూడడం లేదు. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే వీళ్ళు ఫోన్లో పట్టుకుని ఫోటోలు తీసుకుంటున్నారేంటి? ఎంత ధనవతులైతే ఏంటమ్మా, కనీసం మర్యాద, గౌరవం లేని చోట మనం ఎందుకు ఉండాలి? అవును విశాలాక్షి, మనం పట్టు చీరల ఆశతోటి ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేసాం. ఆ పేద అనామిక మనల్ని ఎంత మర్యాదగా, ఎంత ప్రేమగా పిలిచింది. అక్కడ పూజ చూడు ఎంత ప్రశాంతంగా జరుగుతుందో. పద, మనం అనామిక ఇంటికి వెళ్దాం. అవును, నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు.
ఈ ఆడంబరాలు మనకొద్దు. పదండి, అందరము అనామిక ఇంటికే వెళ్దాము. అక్కడున్న ముత్తైదువులంతా ఒకరినొకరు చూసుకొని అవని అంజలిల ప్రవర్తనకు విసిగిపోయి మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా ఆ పెద్ద బంగళా నుంచి బయటకు నడవటం మొదలుపెట్టారు. ప్రసాద్ చిన్న ఇల్లు, పూజామందిరం ప్రశాంతంగా సువాసనలతో నిండి ఉంది. పంతులుగారు వరలక్ష్మి వ్రతకథను చదువుతున్నారు. అనామిక, శారదలు శ్రద్ధగా వింటున్నారు. హఠాత్తుగా వీధిలోని ముత్తైదువులంతా గుంపుగా ప్రసాద్ ఇంట్లోకి ప్రవేశించారు. అనామిక ముత్తైదుల్ని చూడగానే ఆనందంతో ఎంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. లేచి నిలబడి అందరికీ ఆత్మీయంగా స్వాగతం చెప్పింది. రండమ్మా, రండి విశాలాక్షి గారు, రండి రండి రత్నం గారు. మీ రాక మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇదిగోండి, కూర్చోండి. రండమ్మా, మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాం. రండమ్మా, కూర్చోండి. అనామిక, మమ్మల్ని క్షమించమ్మా. ధనవంతుల ఆడంబరాలకి ఆశపడి మేము అక్కడికి వెళ్ళి అవమానాలు పడి వచ్చాము. కానీ నీ ఆత్మీయత, నీ భక్తి మమ్మల్ని ఇక్కడి వరకు లాక్కొచ్చే తల్లి. పంతులుగారు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని, చారుమతీదేవి కథను వివరించటం మొదలుపెట్టారు. పూర్వం కుండిన నగరం అనే పట్నంలో చారుమతి అనే ఒక సాధ్వి ఉండేది. ఆమె అత్తమామలని, భర్తను దైవంగా భావించి పరమ భక్తి శ్రద్ధలతో కుటుంబాన్ని పోషించేది. ఆమె సద్గుణాలకు ప్రసన్నురాలైన వరలక్ష్మీదేవి ఆమె కలలో సాక్షాత్కరించి, శ్రావణ పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీకు, నీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఇస్తానని అభయం ఇచ్చింది. చారుమతి ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించింది. తోటి మహిళల్ని భాగస్వాముల్ని చేసింది. అమ్మవారి కృపతో సర్వసంపదల్ని పొందింది. ఇక వ్రతకథ పూర్తయింది. అనామిక పూజ ముగించి అమ్మవారికి నివేదించిన పరమాన్నం, దద్దోజనాలను పల్లెంలో అమర్చి అందరికీ వడ్డించింది. పసుపు, కుంకుమలు, తమలపాకులు, కొబ్బరికాయలతో కూడిన వాయనాన్ని ప్రతి ఒక్క ముత్తైదుకి నమస్కరిస్తూ అందించింది. అబ్బో అనామిక, ప్రసాదం అమృతంలా ఉందమ్మా. అవునమ్మా, నీ వాయనం తీసుకుంటుంటే మా మనసంతా నిండిపోయిందనుకో. లక్ష్మీదేవి నిన్ను, నీ కుటుంబాన్ని చల్లగా చూడాలి తల్లి. అవని అంజలిల పెద్ద బంగళ. అక్కడ ఎవ్వరూ లేరు. పూజైతే పూర్తయింది. వాయనం ఇవ్వటానికి పల్లెంలో పట్టుచీరలు, కొబ్బరికాయలు సిద్ధంగా ఉన్నాయి. కాని వాయనం తీసుకోవటానికి అక్కడ ఒక్క ముత్తైదు కూడా లేదు. అవని, అంజలిలు ఖాళీ హాల్లో నిలబడి తీవ్రమైన అవమానంతో, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. సురేష్, అరుణ్లు కోపంగా చూస్తున్నారు. చూశారవని, అంజలి, మీ ధనగర్వం వల్ల, అహంకారం వల్ల మన పరువు పోయింది. 1000 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేస్తే ఏం లాభం? వాయనం తీసుకోవడానికి ఒక్క మనిషి కూడా లేరు. అవును, పూజ అంటే భక్తిని మర్చిపోయి అనామికని అవమానించాలని నాటకాలాడారు. ఇప్పుడు మీ ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయి. ఊళ్ళో వాళ్ళంతా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. సురేష్, మేము చాలా పెద్ద తప్పు చేశాం. అనామికని చిన్న చూపు చూసి తప్పు చేశాం. అవును అరుణ్, ఇప్పుడు ఈ వాయనాలు తీసుకోకపోతే మన వ్రతం పరిపూర్ణం కాదు కదా. అమ్మవారికి ఆగ్రహానికి గురవుతాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకేం చేస్తారు? మీ అహంకారాన్ని పక్కన పెట్టి ఆ అనామికను క్షమాపణ కోరండి. ఆమె మనసు చాలా విశాలమైంది. ఆమె తప్ప మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అవని అనామికకు కాల్ చేసింది. అనామిక ఫోన్ లిఫ్ట్ చేసింది. అనామిక గారు, మమ్మల్ని క్షమించండి. నేను, అంజలి ధనగర్వంతో కళ్ళు మూసుకుపోయి మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాం, అవమానించాం. కానీ ఈరోజు దేవుడు మాకు తగిన శాస్తి చేశాడు. మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని వదిలేసి నీ ఇంటికి వచ్చేశారు. మా ఇంట్లో వాయనం తీసుకోవడానికి ఒక్కరు కూడా రాలేదక్క. ప్లీజ్ అక్క, నువ్వే మా పరువుని కాపాడాలి. అవునక్క, మమ్మల్ని క్షమించి నీ ఇంట్లో ఉన్న ముత్తైదులని తీసుకొని మా ఇంటికి రావా అక్క? అయ్యో అవని, అంజలి, ఏడవకండమ్మా. పూజలు, వ్రతాలు అనేవి పోటీల కోసం కాదు, పుణ్యం కోసం. మీరు తప్పు తెలుసుకున్నారు కదా, అది చాలు. నేనిప్పుడే అందరినీ తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను. అనామిక హాల్లో ఉన్న ముత్తైదువులతో మాట్లాడి వాళ్ళందర్నీ తీసుకొని అవని, అంజలిల పెద్ద బంగళాకు వెళ్ళింది. అక్క, మమ్మల్ని క్షమించు. నీ సంస్కారం ముందు మా డబ్బు, మా అహంకారం తల వంచక తప్పలేదు. అవునక్క, నువ్వు పద్ధతి గల దానివి. అంజలి, అవని, దేవుడు మన నుండి ఆశించేది అహంకారాన్ని వీడి తోటి మనుషులతో ప్రేమగా, మానవత్వంతో మెలగడమే. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపోతుంది. కానీ మనుషుల మధ్య ఉన్న అనుబంధాలు, ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతాయి. రండి, పూజ ముగించి అందరికీ వాయనాలిద్దురుగాని.
అవని అంజలిలు ముత్తైదువులందరికీ క్షమాపణలు చెప్పి భక్తితో వాయినాలందించారు. వచ్చిన వారంతా ఆనందంతో వారిని ఆశీర్వదించారు. శభాష్ అనామిక, నీ వివేకము నీ ఓర్పు ఈరోజు ఇద్దరి అహంకారాన్ని కరిగించి వాళ్ళని మంచి మార్గంలో నిలబెట్టాయి. నీలాంటి కోడలున్న ఇల్లు ఎప్పుడూ వర్ధిల్లుద్ది. కొన్ని నెలల తరువాత అనామిక చేసిన నిష్కల్మషమైన వరలక్ష్మి పూజ ఫలితాన్నిచ్చింది. రమేష్కి ఒక పెద్ద కాంట్రాక్ట్ దక్కింది. ఆర్థిక ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. ప్రసాద్ ఇల్లు మళ్లీ ఐశ్వర్యంతో సంతోషాలతో నిండిపోయింది. పక్క సందులో ఉన్న అవని అంజలిలు కూడా తమ అహంకారాన్ని పూర్తిగా వదిలేశారు. అనామికను తమ సొంత అక్కలాగా గౌరవిస్తూ ఎప్పుడు ఏ పూజ జరిగినా అనామిక సలహాలు తీసుకుంటూ ఆనందంగా జీవించసాగారు. అనామిక, ఆ రోజు నువ్వు నమ్మకంతో చేసిన వరలక్ష్మి పూజే ఈరోజు మన కుటుంబాన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. అవునరా రమేష్, ధనం ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం ఉన్నట్టు కాదు. అనామిక లాంటి సంస్కారం ఉన్న కోడలు ఉన్నప్పుడే ఆ ఇల్లు నిజమైన లక్ష్మీ నిలయం అవుతుంది. నా పేద కోడలే ఈరోజు మన ఇంటిని కాపాడిన అష్టలక్ష్మి తల్లి. మానవత్వమే మహాలక్ష్మి. అందరం కలిసిమెలిసి ఉంటే ఎప్పుడూ శుభమే జరుగుతుంది. అనామిక టీవీ అత్తా కోడళ్ల ఛానల్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు.